కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను సిఐటియు జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మికులందరికీ ఉద్యోగ భద్రత చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను సిఐటియు జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్ను నిర్వహిస్తా ఉన్నాం. ఈ గ్రామీణ బంద్ను, సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్సులు, ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా రైతాంగం ఎప్పటి నుండో అడుగుతా ఉన్నారు, కనీస మద్దతు ధరలు ఇవ్వండి అని చెప్పేసి. రైతన్నలు పండించిన ప్రతి పంటకి కనీస మద్దతు ధరలను ఇస్తూ ఎంఎస్పీ చట్టాన్ని చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. దానికి నిధులను కేటాయించి 700 రూపాయలు రోజు కూలీ ఇస్తూ 300 పని దినాలను కల్పించాలని ఈ సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల హక్కుల సాధన కోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం.